ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మన హయగ్రీవుడికి నమస్కారాలు సమర్పించుకుంటూ ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. ముందుగా అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండుగల యొక్క అంటే సంక్రాంతికి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముఖ్యమైన విషయం, భోగి అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే దక్షిణాయనంలో రాక్షసుల ఆధిపత్యం ఉంటుంది. అది తొలగి ఉత్తరాయణంలో దేవతల యొక్క ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి వారికి స్వాగతం పలకడానికి ఆహ్వానంగా మనం ఈ భోగి మంటలు వేస్తాము అని ప్రాచీనుల యొక్క ఆచారం. రెండోది, సంక్రాంతి నాడు మకర రాశిలో రవి ప్రవేశించడం. మకర రాశిలో రవి ప్రవేశించడం ద్వారా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. మేషం నుంచి మకర రాశి 10వ రాశి, కర్మస్థానం కాబట్టి చాలా పవిత్రమైనది. ఆ సమయంలో పితృదేవతల యొక్క ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. జన్మజన్మల నుండి వచ్చినటువంటి పాపమంతా కూడా మాతా పితృహు సేవనం అన్నట్లుగా పితృదేవతల్ని సేవించడం ద్వారా మనం తరిస్తాము అనేటువంటి ఉద్దేశం చేత ఆ మహాపుణ్యకాలంలో పితృదేవతల రుణం తీర్చుకోవడం కోసం సంక్రాంతి పండుగ నాడు మనం ఆచరిస్తాం. తరువాత ఉత్సవాలు, అనేకమైన ప్రాంతీయ ఆచారాలను బట్టి ఉత్సవాలు కూడా మనం జరుపుకుంటాం. అందుచేత మకర సంక్రాంతి ఇంకొకసారి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మనం ముఖ్యంగా రాశి ఫలాలు తెలుసుకుందాం. దాంట్లో 11 నుంచి 17 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఎంచేత అంటే గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి నవమంలో అంటే ఇప్పుడు మకర రాశిలోకి 10వ స్థానంలో రవి వస్తాడు. రవి వచ్చినప్పటి నుంచి కూడా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అసాధ్యాన్ని సుసాధ్యం అన్నట్లుగా ప్రతి పని కూడా మనం చాలా చక్కగా పూర్తి చేయగలుగుతాం. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ప్రయత్నాలు ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి, ఉద్యోగస్తులకి ప్రోత్సాహం, వృత్తుల వారికి కూడా కార్యజయం, ఫైనాన్స్ అలాగే వ్యాపారస్తులకు కూడా ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. నూతనమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు చాలా యోగదాయకంగా ఉంటాయి. అయితే వృత్తుల పరంగా చూస్తే చేతి వృత్తులు, అలాగే సంచార వృత్తులు, ఇటువంటి వారందరికీ కూడా చాలా యోగదాయకంగా ఉన్నది. ఇంకా కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంది. వ్యాపార పరంగా గృహోపకరణాలు, వస్త్ర, అపర, ధాన్య, జనరల్, కిరాణా, మెడికల్ మొదలుగా కలిగిన వారందరికీ కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అయితే మేషరాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రు బాధలు, రుణ బాధలు, అంటే మనం అంటే కిట్టని వారు చిన్న చిన్న ఆటంకాలు పెడుతూ ఉండడం, ప్రతి పని కూడా కొద్దిగా ఆలస్యం అవుతూ ఉండడం, ఇటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి. అటువంటి ఇబ్బందుల్ని మనం మార్చుకోగలం, వాటిని మనం ఏ విధంగా అధిగమించగలం అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళినట్లయితే మీ సమస్యలన్నీ కూడా ఈజీగా సులభంగా మీరు పరిష్కరించుకోగలుగుతారు. తద్వారా విజయాన్ని సాధించగలుగుతారు. అటువంటి సమస్యలు తొలగడానికి శని భగవానుడి యొక్క ఆరాధన చేయడం, ఆంజనేయ స్వామిని బాగా పూజించడం తప్పకుండా చేసినట్లయితే మంచి ఫలితాలు తప్పనిసరిగా పొందుతారు. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శివారాధన చేయండి. మీకు విజయం తప్పనిసరిగా మిమ్మల్ని వరిస్తుంది.